దేవునికి స్తోత్రం. దేవుని యొక్క పరిశుద్ధ నామంలో ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులందరికీ నా వందనములు తెలియజేస్తున్నాను. ప్రభు అయిన తండ్రి ఆయన యొక్క రాజ్యమునకు మనలను వారసులుగా చేయుటకు యుగ యుగములు మనము ప్రభువుతో కూడా చక్కని ఆ పరలోక భాగ్యాన్ని పొందటానికి ఆయన తన్ను తానుగా అర్పణ చేసుకుని మనకు బోధించుచున్న సంగతులను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. గత వీడియోలో ప్రభు అయిన యేసుక్రీస్తుని గూర్చి ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నవి అని చదువుకున్నాం. అయితే ఆ యొక్క ప్రభువు యొక్క కన్నులు అగ్ని జ్వాల అని దేవుని యొక్క ప్రజలకు ప్రభువు తన యొక్క కన్ను దృష్టిని వారి ఎడల ఏ విధముగా వారిని కాపాడుకునే విధానంలో భద్రంగా ఉంచి ఉన్నాడో కూడా లేఖనాలలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. కనుక మరి ఈ యొక్క వీడియోలో చూసినట్లయితే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అగ్నిగా ఈ లోకంలోనికి కేవలము అగ్ని వేయుటకు వచ్చానని చెప్పిన అనుభవాన్ని కూడా మనం చదువుకొని ముందుకు వెళదాం. లూకా సువార్త 12వ అధ్యాయం 49 నుండి చదువుదాం. నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతని అది ఇదివరకే రగులుకుని మండవలనని ఎంతో కోరుచున్నాను. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది, అది నెరవేరు వరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నాను. నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చుతనని మీరు తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చుతనని మీతో చెప్పుచున్నాను అన్నాడు ప్రభు. కనుక మనం యేసుక్రీస్తు ఈ లోకంలోనికి రక్షకుడుగా వచ్చాడని, ఆయన ఈ లోకంలో ఎందుకు ప్రవేశించాడో సమస్తమైన విషయాలు కూడా మనం ఎన్నో సంవత్సరాల నుంచి నేర్చుకుంటూనే ఉన్నాం. ఆయన నశించిపోయిన దాన్ని వెతికి రక్షించుటకు వచ్చానంటాడు. గొర్రెలకు జీవము కలుగుటకు, అది సమృద్ధిగా కలుగుటకు నేను వచ్చితనని చెప్తాడు. లోక పాప భారమును మోసుకొని పోయే ఒక దేవుని గొర్రెపిల్లగా వచ్చి ఉన్నాడు. అంతేకాదు, చూచువారు గురుడివారు కావలను, చూడని వారు చూడవలను అని తీర్పు నిమిత్తం ఈ లోకంలోనికి వచ్చితనని ప్రభువు వచ్చిన కారణాలు అనేకములు మరి నేను వీడియోస్ కూడా చేశాను గతించిన దినాల్లో. అయితే ప్రభు రకరకాలుగా ఆయన వచ్చిన సందర్భాన్ని లేఖనములలో వ్రాయబడిన అనుభవాలు మనం జ్ఞాపకం చేసుకున్నాం, నేర్చుకున్నాం సోదరులారా. అయితే ఇక్కడ కూడా ఏం చెప్తున్నాడంటే, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతని అని చెప్తున్నాడు. భూమి అనగా దేవుని యొక్క ప్రజలు. దేవుని యొక్క ప్రజలు వారి మధ్యలోనే ప్రభువట అగ్ని వేస్తానన్నాడు. లోకంలోనికి మరి రక్షకుడిగా వచ్చానని చెప్పాడు, కానీ అగ్ని వేసింది మాత్రం భూమి మీదే. మీరు జాగ్రత్తగా పరిశుద్ధ లేఖనాలను చదివేటప్పుడు వీటన్నిటినీ చాలా చాలా పరిశీలనగా చూడాలి. భూమి మీద అగ్ని వేయి వచ్చిందని చెప్పాడు కాబట్టి అసలు యేసు ప్రభు అగ్ని వేయడానికి వచ్చాడంటే ఏంటి అని ఆ విధంగా మీరు త్వరపడి లేఖనములను అపార్థం చేసుకోకూడదు. ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చుతని అని చెప్పాడు. ఆయన కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నవి అని చాలా చక్కగా భక్తులు చూస్తూ తెలియజేసిన సంగతులు. అసలు ఈ యొక్క అగ్ని భూమి మీద వేయాలని యేసుక్రీస్తు వచ్చాడు అంటే ఒకసారి ఆలోచించండి. లోకమంతా కూడా రకరకాల ప్రజలతోటి, భక్తిహీనులు, పాపులు, దేవుని యొక్క ప్రజలు, రకరకాల ప్రజలతో నింపబడి ఉన్నది. ప్రత్యేకించి దేవుని నమ్ముకొని దేవుని ప్రజలుగా ఉన్న వారి మధ్యలో ప్రభువట అగ్ని వేయవచ్చుతని అని చెప్పాడు. అసలు ఇంత భయంకరంగా మరి అగ్ని వేస్తే ఏమైపోతాం మనం అని మనం ఆలోచించుకుంటే భయం కలుగుతుంది సోదరులారా. కానీ లేఖనములలో ఎంత చక్కని రూపాంతరమును దేవుని పిల్లలు పొందాలి అనే సందర్భాన్ని తెలియచేయుటకే ఈ సంగతిని ప్రభు తెలియచేస్తూ ఉన్నాడు. అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని చెప్పాడు. దాని కొరకు నేను ఎంతో ఇబ్బంది పడుచున్నానని కూడా చెప్పాడు. ప్రభువే పొందవలసిన బాప్తిస్మము అనగా ప్రభు అయిన యేసుక్రీస్తు కూడా బాప్తిస్మం ఇచ్చి యోహాను అతని దగ్గరికి వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిస్మం పొందినట్లుగా తెలియని క్రైస్తవులే ఉంటారు కదా. అయితే ప్రభువు కూడా బాప్తిస్మము నీటి మూలముగా పొందాడు. ఆ సందర్భంలో బాప్తిస్మం ఇచ్చి యోహాను అన్నాడు, నేను నీ దగ్గర బాప్తిస్మం పొందాలి, నా చేత నీవు బాప్తిస్మం పొందుట ఏంటి అని. అయితే ప్రభువు చెప్పాడు, నీతి యావత్తు ఇలాగూ జరగనేమో, ప్రస్తుతానికి ఇది జరగని, ఇది కూడా మాదిరి.
ఆ ప్రభు తీసుకోలేదు, మనం కూడా తీసుకోక్కర్లేదని కూడా మాట్లాడుకుంటారు రాబోయే కాలంలో. కనుక ప్రతి ఒక్కరూ మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము నీటిలో బాప్తిస్మం పొందుట అనేది అత్యవసరమే. కానీ అక్కడ ఆగిపోకూడదు. ఆ తరువాత క్రైస్తవుడు ఏం చేయాలి? బాప్తిజం తీసుకున్నాడు, దేవుని యొక్క పిల్లలుగా మార్పు చెందారు. ఆ తరువాత మనం ఏ విధముగా ప్రభు కొరకు బ్రతకాలి అనే సత్యాన్ని కూడా నేర్పించడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన అంటున్నాడు, నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అంటూ ఉన్నాడు. నేను పొందవలసిన బాప్తిస్మం అంటే ఆయన కూడా సిలువ మరణము పొందాలి. దాని కొరకు ఆ పొందే రోజు ఎప్పుడు వస్తుందా అని నేను కూడా చాలా ఇబ్బందిగానే ఎదురు చూస్తూ ఉన్నాను. నాకు ఇక్కడ ఉండడం కన్నా అనేకుల నిమిత్తము నా తండ్రి నన్ను ఈ లోకంలోనికి ఒక పని నిమిత్తమే పంపించాడు. అనేకుల రక్షణార్థమై వారందరి కొరకు నా ప్రాణాన్ని నేను అర్పణ చేయడానికి ఈ లోకానికి వచ్చాను. కాబట్టి ఆ పని అది అగ్నితో బాప్తిస్మం సోదరులారా. అందుకే ప్రభు చెప్తున్నాడు, నేను భూమి మీద అగ్ని వేయవచ్చి తిని, అయితే నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నదన్నాడు. అనగా నేను సిలువ మరణము పొందినట్లయితే దేవుని ప్రజలు కూడా సిలువలోనికి ఎలా వెళ్ళాలి, సిలువను ఏ విధముగా వెంబడించాలి, సిలువను ఏ విధముగా లక్ష్య పెట్టాలి, వారి జీవితంలో ప్రభువు సిలువను వెంబడించు వారిగా శక్తివంతులగినట్లుగా ఏ విధంగా ఈ లోకాన్ని, లోక సంబంధమైన వాటిని అన్నిటినీ జయించి బ్రతకాలి అనే సంగతులు వారు నేర్చుకోవాలి అంటే మొదటిగా నేను పొందవలసిన బాప్తిస్మం ఉన్నది అని చెప్తూ ఉన్నాడు ప్రభు. కనుక ఆయన భూమి మీద అగ్ని వేయవచ్చాడు. ప్రభు యొక్క నేత్రములు, ఆయన యొక్క నేత్రములు అగ్ని జ్వాల వలె ఉన్నవి. అగ్ని జ్వాల, అగ్ని అనగా ఏంటో మనం కొంతవరకు చదువుకున్నాం. నా మాట అగ్ని వంటిది కాదా, నా ప్రవక్త నోట నా వాక్యములు అగ్ని వలె ఉన్నాయి, మిమ్మల్ని కట్టెలుగా చేయబోతున్నానని తెలియచేశాడు. అసలు ఈ దేవుని యొక్క ప్రజలకు ఆయన అగ్ని వలె ఉండి వారందరికీ వెలుగుగా ఆయన వెలుగుగా ఉన్నాడు అనే సత్యాన్ని కూడా మనం గమనించాం. అంతేకాకుండా ప్రభు సన్నిధిలో భక్తి కలిగిన వారు అనేక మార్లు నిప్పులలో పడే పరిస్థితులు ఉన్నాయని కూడా నేను గత వీడియోలో మీకు చెప్పాను సోదరులారా. అంత మాత్రమే కాదు, మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు కూడా నరకబడి అగ్నిలో వేయబడుతుందని దాన్ని వివరించి మీకు నేను తెలియచేశాను. దేవుని యొక్క సన్నిధిలో ప్రభువు కూడా చెప్తున్నాడు, ఆరని అగ్నితో పొట్టును కూడా కాల్చి పడేస్తాడు. కనుక మనము దేవుని సన్నిధిలో ఆయన అగ్ని వేయ వచ్చిన ప్రభు యొక్క కార్యములు చూసినట్లయితే, అగ్ని అనగానే ఏదో నిప్పులు పోసేస్తాడని కాదు, అగ్ని వేయ వచ్చాను అనగానే ప్రజల మధ్యలో ఏదో చేయాలనుకుంటారు. ఆయన చేసి మనకు చూపించే మాదిరి దేవుని యొక్క ప్రజలందరూ అనగా ప్రభువును అంగీకరించి నీళ్లలో బాప్తిస్మం పొందిన ప్రజలందరూ నడుచుకునవలసిన జీవిత విధానాన్ని, క్రైస్తవ జీవితంలో అభివృద్ధిని నేర్పించడానికి ప్రభువు కూడా ఆయన మరణాన్ని, అది మరణం నేను పొందితే మీరందరూ నన్ను చూసి నేర్చుకుంటారు. అప్పుడు మీ జీవితంలో నేను అగ్ని వేయ వచ్చాను అన్న మాట మీకు అర్థమవుతుంది. అంతేకాదు, ఆ అగ్ని వేస్తే ఏం జరుగుద్దో కూడా వెంటనే చెప్పాడు. చూసారా, ప్రభు అగ్ని వేస్తే జనరల్గా కాలిపోతుంది అంటారు కదా, కాలిపోతుంది కదా, చూస్తున్నాం అనేది ఏముంది. అయితే ఇక్కడ ఏమంటున్నాడంటే లూకాసు వార్తలోనే మనం చదువుకున్న భాగంలో 52వ వచనం, ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 వేరుపడి ఇద్దరికి విరోధముగా ముగ్గురును, ముగ్గురికి విరోధముగా ఇద్దరును ఉందురు అన్నాడు. అగ్ని ప్రభు అట భూమి మీద అగ్ని వేస్తే ఏం జరుగుతుంది అంటే, అనగా క్రీస్తు సిలువ యందు లక్ష్య పెట్టిన ప్రతి విశ్వాసి తను ఎదుర్కొనే పరిస్థితులు ఏంటంటే, 5 ఉన్న ఇంటిలో ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా ఇద్దరు అయిపోతారని. అంతేకాదు, తండ్రి కుమారునికిని, కుమారుడు తండ్రికిని, తల్లి కుమార్తెకును, కుమార్తె తల్లికిని, అత్త కోడలికిని, కోడలు అత్తకును విరోధులుగా ఉందరని చెప్పాను. ఇది లోకం జీర్ణించుకోలేదు సోదరులారా, లోకం అంగీకరించలేదు, మంచిదే. కానీ దేవుని ప్రజలు అంగీకరిస్తున్నారా? దేవుని నమ్ముకోవడం చాలా ఇష్టపూర్వకంగా నమ్ముకున్నారు, బాప్తిసాలు పొందారు. కానీ ఈ విధమైన ప్రవర్తన మీ జీవితంలో కలిగి ఉన్నారా? నిజముగా ప్రభువు యొక్క ఆత్మ మీలో ఉన్నట్లయితే, ప్రభువుని ఆయన సిలువను మీరు వెంబడించువారైనట్లయితే ఇలాంటి క్రియలు వారి యొక్క జీవితంలో జరుగుతాయని కూడా చెప్తున్నాడు. ఇప్పటి నుండి ఒక ఇంటిలో 5 ఉంటే ఇద్దరికి విరోధంగా ముగ్గురు, ముగ్గురికి విరోధంగా ఇద్దరైపోతారని చెప్పాడు. తండ్రికి కుమారుడు, కుమారునికి తండ్రి, తల్లికి కుమార్తె, కుమార్తెకు తల్లి, అత్తకు కోడలు, కోడలకు అత్త విరోధంగా ఉంటారు అని చెప్పాడు. అంటే గొడవలు పెట్టడానికి వచ్చాడా ప్రభు?
కాదు సుమండి. మరి ఏంటి, ఎందుకు ఇలా జరుగుతుంది అంటే, క్రీస్తును అంగీకరించువారు చాలా తక్కువ మంది ఉంటారు. మీరు గమనించాలి. బాప్తిస్మము తీసుకున్నవారు విస్తారముగా ఉంటారు. ప్రవక్త అయిన జకర్యా కూడా చెప్తాడు, యోర్దాను మహారణ్యమైపోయిందని. అనగా బాప్తిస్మము తీసుకున్న జనాలు విస్తారంగా ఉంటారు. వాళ్ళందరూ అరణ్యం లాంటి వాళ్ళే, అనగా లోకస్తుల్లాగే బ్రతుకుతారు. అయితే క్రీస్తునందు విశ్వాసం ఉంచిన వారు, క్రీస్తు శిలువయందు నమ్మిక ఉంచిన వారు, క్రీస్తును వెంబడించాలని ఆశించిన వారు, అగ్ని బాప్తిస్మము పొందాలి అని ఆశించేవారు, వారి యొక్క జీవితంలో వారు చాలా చాలా మనుషుల చేత ద్వేషించబడతారు, తృణీకరించబడతారు. కుటుంబీకులు కూడా సహించలేని వారిగా ఉంటారు. కనుకనే వారి మధ్య చాలా భేదాభిప్రాయాలు వస్తాయి. అందుకే ప్రభు అంటున్నాడు, నేను భూమి మీద సమాధానం కలుగు చేయవచ్చితనని తలంచుచున్నారా? కాదు, భేదమునే కలుగు చేయవచ్చితని అని కూడా 51వ వచనంలో స్పష్టంగా చెప్పాడు. మన ప్రభువు మనం ఇంకా పుట్టక మునిపే ఇది 1000 సంవత్సరముల క్రితమే సత్యాన్ని చెప్పాడు. మీరు రండి, దేవుని నమ్ముకోండి, మీకు చాలా బాగుంటుంది, మీకు చాలా చాలా అన్నీ అనుకున్నవి జరిగిపోతాయి అని ఇప్పుడోళ్ళలాగా అబద్ధం చెప్పలా. ఆయన ఎందుకు వచ్చాడో చెప్పాడు. నేను యేసుగా అనగా రక్షకుడిగా ఈ లోకంలోనికి ప్రవేశించాను. సర్వలోక రక్షకుడిగా ఎంత పాపినైనా క్షమించటానికి, వాళ్ళు తప్పు తెలుసుకొని క్షమాపణ అడిగినట్లయితే క్షమించటానికి, రక్షించటానికి సిద్ధంగా ఉన్నాను. అయితే రక్షించబడిన వారందరూ క్రీస్తును వెంబడించు వారిగా ఉండాలి. రక్షించబడిన వారందరూ క్రీస్తు వలె జీవించాలి. అప్పుడు మాత్రమే వారు భక్తిలో పరిపూర్ణులై పరలోకానికి యోగ్యతను సంపాదించుకున్న వారిగా ప్రభువునందు వృద్ధి పొందుతారు. కనుక అలాంటి అనుభవం మనందరికీ అనుగ్రహించడానికి అగ్ని వంటి కన్నులు కలిగిన, అగ్ని జ్వాల వలె ఉన్న నేత్రములు కలిగిన మన ప్రభువు ఆయన మనుష్య కుమారుడిగా శరీరధారిగా ఉన్నప్పుడే ఆయన చేయబోయే పనిని గురించి చాలా తేటగా తెలియచేసినట్లు లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. ఆయన ఏదో ముందు ఒకటి చెప్పాడు, తర్వాత ఇంకొకటి చెప్పి ఆ విధంగా చెప్పలేదు. ఆయన నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్న దేవుడు, మార్పు లేనివాడు, మార్పు చెందనివాడు సోదరులారా. మరి భక్తుడైన యూదా పత్రికలో కూడా ఒక చక్కని మాట మన కొరకు ప్రభువు రాసి పెట్టాడు. చూడండి, యూదా పత్రిక 23వ వచనం. యూదా పత్రిక ఒకే అధ్యాయం ఉంటుంది. 23వ వచనం చూడండి. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి, శరీర సంబంధమైన వారి అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రము ఒప్పుకొనక దానిని అసహించుకొనుచు భయముతో కొందరిని కరుణించుడి అని చెప్పాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి అన్నాడు. నిజంగా ఊరు కాలిపోయే పరిస్థితిలో ఉంటే ఊర్లో జనాలందరూ కూడా వాళ్ళకు చేతనైనంత సహాయం ఏదో చేసి మొత్తాన్ని ప్రజలు రక్షించుకోవాలని చూస్తారు. అయితే ఒక ఇల్లు కాలిపోతుంది అనుకోండి, ఆ ఇంటికి అందరూ చుట్టుప్రక్కల వాళ్ళందరూ కూడా సహాయం చేసి వాళ్ళని రక్షించడానికి చూస్తారు. మా చిన్నతనంలో మరి ఇళ్ళు కాలిపోవడం ఇది చాలా ఎక్కువగా జరుగుతూ ఉండేది. ఆ ఊర్లో ఇల్లు కాలిపోతున్నాయి, ఈ ఊర్లో ఇల్లు కాలిపోతుంది, విపరీతంగా వినేవాళ్ళం. ఆ రోజుల్లో మరి రకరకాల ఇళ్ళు ఇప్పుడులాగా ఇంత స్టాండర్డ్గా లేవు కనుక ఏదో ఒకటి ఆ తాడి చెట్ల ఆకులు ఉంటాయి కదా, వాటితోటి ఇళ్ళు ఎక్కువ కట్టుకునే పరిస్థితులు కనుక తెగ కాలిపోతూ ఉండే వేసవకాలం వచ్చిందంటే. సరే, ఇప్పుడు చూడండి, అలాంటి ఇంటిలో నుంచి వాళ్ళని రక్షించడానికి అందరూ కూడా కుమ్ముడిగా సహాయం చేయడానికి పూనుకునేవాళ్ళు. అయితే ఇది లోకంలో జరుగుతున్నది. మరి ప్రభువు చెప్తున్నాడు ఏమనంటే, అగ్నిలో నుంచి లాగినట్టు కొందరిని రక్షించుడి అని చెప్తున్నాడు. ఈ యొక్క దేవుని వాక్యం చూస్తే ఆత్మలకు కాపరి అయిన, ప్రధాన కాపరి అయిన, మంచి కాపరి అయి గొర్రెల కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు ఆయన ఏ విధమైన రక్షణ ఇవ్వడానికి సిద్ధపడి ఉన్నాడు. అనేకులు వారి యొక్క ఆత్మలు అగ్నిలో కాల్చబడటానికి పరుగులెడుతూ ఉన్నాయి. అనేకులు ప్రభువును తెలుసుకోకుండా, ప్రభువు నామంలో సత్యాన్ని అనుసరించి జీవించకుండా నశించిపోతున్న అనేకులు వారందరూ కూడాను అగ్నిలో ఉన్నారు. కనుక వారిని రక్షించండి అని చెప్తున్నాడు. అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి. అయితే ఒక పని, రక్షించమన్నాడు కదా అని ప్రభు ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి ఏది పడితే అది చెప్పేసి మరి సువార్త చెప్తే వాళ్ళేం మారిపోతారని భ్రమించకండి. చాలామంది ఇప్పుడు అలాంటి బోధకులు బయలుదేరిపోయారు.
అసలు వాళ్ళకి ఇంకేం లేదు, మొత్తం మీద దేవుని నమ్ముకున్నారు. మా ద్వారా ఇంతమంది వచ్చారు, మా ద్వారా అంతమంది వచ్చారు, మేము చాలా చాలా పెద్ద గొప్ప పరిచారకులము అని చెప్పుకొని విర్రవీగిపోతున్న దుష్టత్వంతో ఉన్న బోధకులను కూడా మనం చూస్తున్నాము సోదరులారా. అది అగ్నిలో నుండి రక్షించుట కాదు, వారిని అగ్నిలో నుండి లాగి రక్షించుడి అనేసి చెప్తున్నాడు ప్రభు. కానీ ఈ రక్షణ ఏ విధముగా ఉపయోగించాలో కూడా చెప్తున్నాడు. శరీర సంబంధమైన అపవిత్ర ప్రవర్తనకు ఏమాత్రం కూడా ఒప్పుకోవద్దని చెప్తున్నాడు. శరీర సంబంధులుగా ఉండి అపవిత్రమైన ప్రవర్తన కలిగిన వారై ఉండి అయినా వాళ్ళకి కూడా ఏదో స్వార్థ చెప్పి సంఘాల్లో పోగేసుకోండి అని చెప్పట్లేదు ప్రభు. ఎట్టి పరిస్థితుల్లో కూడా అలాంటి వారి ప్రవర్తనకు ఏమాత్రం కూడా అంగీకరించొద్దు, ఒప్పుకోవద్దు. దానినంతటిని వారి అపవిత్రతను, వారి శరీర సంబంధమైన మనస్సును అసహించుకొని భయముతోటి కొందరిని కరుణించుడి అని తెలియచేస్తున్నాడు. కనుక దేవుని యొక్క సువార్త చెప్పి చాలామందిని సంఘాల్లోకి తెచ్చుకున్నంత మాత్రాన వాళ్ళందరినీ రక్షించినట్టు కాదు, వాళ్ళు పరిశుద్ధులైనట్లు కాదు. ఎందుకంటే సోదరులారా, శరీర సంబంధులైన వారు ఆత్మ సంబంధమైన వాక్యాన్ని అంగీకరించరు. అసలు పాస్టర్లే శరీర సంబంధులైతే ఇంకా వాళ్ళకి అసలు ఏం తెలుస్తుందండి? వాళ్లే శరీర సంబంధమైన వాటి కొరకు, స్వస్థతల కొరకు, ఆశీర్వాదాలు, దీవెనలని వీటి కొరకు ప్రార్థన చేసే బోధకులు ఎక్కువైపోయారు. వాళ్ళకే ఆత్మ సంబంధమైంది ఏంటో, శరీర సంబంధమైంది ఏంటో భేదం తెలియని వారు. అలాంటి వారి యొక్క జీవితంలో వాళ్ళ సంఘాల్లో ఏం బోధిస్తారు? సపోజ్ ఒకవేళ వారికి కూడా రక్షణ కలగాలి అని ఆశించి వారి దగ్గరికి వెళ్ళి స్వార్థ చెప్పినట్లయితే వాళ్ళు అంగీకరించరు. వాళ్ళ పాస్టర్లు కూడా వాళ్ళని ఎంత మాత్రము అసలు వదులుకోవడానికి ఇష్టపడరు, ఆదాయాలు తగ్గిపోతాయని. అయితే ప్రభు యొక్క ప్రేమ కలిగిన సత్యవాక్యం ఏం తెలియచేస్తుందంటే, శరీర సంబంధమైన వారి యొక్క అపవిత్రత ఏమాత్రం కూడా మీరు ఒప్పుకోవద్దు. అపవిత్రతను అసహించుకొని ఆ ప్రజలను క్రీస్తు వాక్యం వైపు వారి మనస్సులు త్రిప్పునట్లుగా భయముతో, అనగా మీరు దేవుని యొక్క భయముతో కొందరిని కరుణించి వారి కొరకు, వారిని పరిశుద్ధులుగా చేయుట కొరకు, వాళ్ళని శుద్ధి చేయుట కొరకు, వారి యొక్క ప్రతి చెడుతనం విషయంలో వారిని హెచ్చరించుచు, గద్దించుచు, ఏ విధము చేతనైనా వారి ఆత్మలు దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అనే ఆసక్తితోటి ప్రభు యొక్క ప్రేమలో మీరు కూడా పాలివారయ్యుండి కొందరినైనా అగ్నిలో నుండి లాగినట్టు మీరు రక్షించండి అని హెచ్చరిక చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాకుండా మరి దేవుని యొక్క శ్రేష్టమైన జ్ఞానం మనకు ఏమని తెలియచేస్తుందంటే, మన దేవుడైన ప్రభువు ఆయన చూస్తే దహించు అగ్నిగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన ఏ విధముగా దహించు అగ్ని అయి ఉన్నాడో అపోస్తలుడైన పౌలు ఒక సంగతి తెలియచేస్తున్నాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 28-29 చూడండి. అందువలన మనము నిశ్చలమైన రాజ్యమును పొంది దైవ కృప కలిగి ఉందము. ఆ కృప కలిగి వినయ భయభక్తులతో దేవునికి ప్రీతికరమైన సేవ చేయుదుము. ఎలాగనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అని చెప్తున్నాడు. మన దేవుడు చూస్తే దహించు అగ్నిగా ఉన్నాడు, మనము ఆయనకు ప్రీతికరమైన సేవ చేయుదుము అంటూ ఉన్నాడు. దేవునికి ప్రీతికరమైన సేవ అనగా లేఖనములలో దేవుని సేవకులు ఎటువంటి లక్షణాలు కలిగి ఉండాలో, ఏ విధమైన విశ్వాసాన్ని వారు కలిగి ప్రజలకు బోధించాలో, సుబోధన బోధించాలో, లేక క్రీస్తు బోధన బోధించాలో, లేక అపోస్తలులు బోధించిన బోధను మాత్రమే సంఘములలో బోధిస్తూ ఆ వాక్యాన్ని అనుసరించి జీవించువారిగా వారి హృదయములలో క్రీస్తుకు మరి నివాసము కలిగినట్లుగా దేవుని ప్రజలను శక్తివంతులుగా తయారు చేస్తూ పరలోకము కొరకు నిరీక్షణ కలిగిన వారిగా దేవుని యొక్క పిల్లలను దేవుని చిత్తానుసారముగా నడిపించే అటువంటి వారు ప్రభు యొక్క సేవను ఆయనకు ఇష్టమైనట్లుగా చేయువారు. ఏదో ఒక రకంగా మరి పాస్టర్లు అయిపోయాం కదా, ఎలాగ సంపాదన వస్తుందో, ఏ విధంగా బాగా బ్రతకటానికి అనుకూలత, గౌరవాలు, మర్యాదలు పొందుతూ మరి మనుషుల మధ్యలో సేవకులు అనగానే ఏ భక్తి లేనోడికి కూడా ఎంతో ప్రాధాన్యతనిస్తారు కనుక వాటిని మాత్రమే ఆశించి ఎందరో సేవకులు అయిపోతున్నవారు. ఇట్టి వారందరినీ కూడాను చెప్తాడు. చాలా ఘోరమైన పనిష్మెంట్లు వీళ్ళకు ఉన్నాయని కూడా చెప్పాడు సోదరులారా. అయితే ప్రభువు దహించు అగ్నిగా ఉన్నాడు అని కూడా చెప్పాడు. ప్రీతికరమైన సేవ దేవునికి చేయకపోయినట్లయితే ప్రభువు అట్టి వారందరినీ కూడా దహించి వేస్తాడు. ఆయన నేత్రములలో అగ్ని జ్వాల ఉన్నది సోదరులారా. ఇలాంటి బోధకులందరూ చాలా బాగా ఉన్నారు కదండి, దహించేస్తాడు అంటున్నారు. ఎక్కడ దహించబడుతున్నారు వీళ్ళంతా?
చాలా చక్కగా ఉన్నారు కదా అని ఒకవేళ మీరు ఆలోచిస్తున్నారేమో. నా ప్రియ సహోదరి సహోదరులారా, చేసిన చెడుతనానికి ఈవేళ మన కోపం వస్తే రేపే శిక్ష వాళ్ళకు వస్తే బాగుండు అనుకున్నట్లుగా దేవుని కార్యాలు జరగవండి. దేవుడు చాలా దీర్ఘశాంతం కలిగిన వాడు. ఆయన కార్యములు గంభీరమైనవి. ఆయన కోపాగ్ని వీరందరినీ ఒక దినం దహించటానికి సిద్ధముగా ఉన్నది. ప్రస్తుతం ఈ అబద్ధ బోధకులందరూ, శరీర సంబంధమైన బోధలు చేసే వాళ్ళందరూ కూడా ఇప్పటికే వారిని కట్టిక చీకటి కలిగిన బిలములలోనికి త్రోసివేసి మరెన్నడూ క్రీస్తును చూడకుండా వారిని బంధించి భద్రం చేశాడు. దేవదూతల పాపం చేస్తేనే ప్రభు విడిచిపెట్టలేదు సోదరులారా. ఎంత మహావాళ్ళు తప్పు చేసినా, పాపం చేసినా వారిని విడిచిపెట్టలేదు. ఈ కాలమందు మరి విశేష జాగ్రత్త కలిగి దేవునికి ప్రీతికరమైన సేవ చేయవలసిన వారు ఎంత మాత్రము దేవుని భయం లేకుండా విచ్చలవిడిగా విరజిమ్ముకుంటూ ఎవడికి ఇష్టం వచ్చిన బోధన వాళ్ళు తయారు చేసుకొని వాళ్ళ ఇష్టానుసారంగా దేవుని సేవను పాడు చేస్తున్నారు. ఆయనకు ప్రీతికరంగా చేయకపోవటమే కాకుండా ఆయన పరిశుద్ధ నామానికి చాలా అవమానకరంగా ప్రవర్తిస్తూ అవమానకరమైన విషయాలను సిగ్గుమాలిన బ్రతుకులతో బోధిస్తూ వారు కడిపే వారికి దేవుడుగా ఉన్నాడని, వారు సిగ్గుపడవలసిన సంగతులైందో అతిశయించుచున్నారని చెప్పినట్లుగా ఈనాడు పాస్టర్ల యొక్క బ్రతుకులు ఉన్నాయని ప్రభు చాలా తేటగా లేఖనాల్లో ఏనాడో వ్రాసిపెట్టాడు. కనుక జాగ్రత్తగా ప్రభు దహించు అగ్ని అనే సందర్భాన్ని కూడా లేఖనాలలో మీరు గమనించాలి. ప్రభు ప్రేమస్వరూపి, ఆయన దేవాతి దేవుడు. ఆయన యొక్క కన్నులలో అగ్ని జ్వాల ఉన్నది. ఇంత ప్రేమ కలిగిన తండ్రి అగ్ని జ్వాలగా ఉన్న కన్నులు కలిగి ఉండుట ఏంటి ఇంత విచిత్రంగా ఉందని మీరు ఒకవేళ తలంచుచున్నారేమో. కానీ ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో, ఆయన సన్నిధిలో నిర్లక్ష్యముగా జీవించు వారి విషయంలో అంత ఉగ్రత కూడా చూపించడానికి సిద్ధముగా ఉన్నాడు అనే సత్యాన్ని మీరు దయచేసి గమనించండి. నిర్గమకాండంలో 24వ అధ్యాయం 17వ వచనం చూడండి. యెహోవా మహిమ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయుల కన్నులకు కనబడెను. యెహోవా మహిమ ఆ కొండ శిఖరము మీద దహించు అగ్నివలె ఇశ్రాయేలీయులకు కనిపించింది. యెహోవా మహిమ కూడా దహించు అగ్నివలె ఉన్నది. మన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. మన ప్రభు అయిన క్రీస్తు కన్నులు అగ్ని జ్వాల వలె ఉన్నవి. నా ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభు యొక్క రాజ్యము కొరకు మనము దీన మనస్కులమై ఉండి సిద్ధపడులాగున ప్రేమ కలిగిన తండ్రి ఆయన ప్రేమను తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన కోపాన్ని, ఆయన కోప అగ్నిని కూడా తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన జాలి కలిగిన వాడు. అంతేకాదు ఆయన కన్నులలో అగ్ని జ్వాల ఉన్నది అనే సత్యాన్ని కూడా గమనించండి. నీవు ప్రభువుని వెలుగు కొరకు ఉపయోగించుకున్నట్లయితే భూ దిగంతములలో నిన్ను అధికముగా జ్ఞాపకం చేసుకోగలిగిన అతి శ్రేష్ఠుడైన మన ప్రభువు, నీవు ఆయన మాటను నిర్లక్ష్య పెట్టినట్లయితే నీ బ్రతుకు అంతా కూడాను విచ్ఛిన్నమైపోతుంది అనే సత్యాన్ని కూడా లేఖనములలో తెలుసుకొనండి. మన తండ్రి అయిన దేవుడు దహించు అగ్నిగా ఉన్నాడు. అంతేకాదు మన ప్రభు అయిన తండ్రి ఆయనకు ప్రీతికరమైన సేవ చేసే వారి విషయంలో మహా ఆనందించువాడై ఉన్నాడు. ఈ సృష్టిలోనే అన్నిటికంటే అత్యున్నతమైన స్థానము దేవుని కొరకు నమ్మకమైన సేవ చేయువారు. అత్యధికమైన స్థానం అండి అది. అయితే ఈ సృష్టిలో అధికమైన శిక్షతో కూడింది కూడా దేవుని యొక్క సేవకు అవమానాన్ని తెచ్చేవాళ్ళు, దూషణ కలుగు చేసేవాడు, దేవుని సేవను పాడు చేసేవాళ్ళు, దేవుని యొక్క పరిచర్యలో అపనమ్మకస్తులు, వీళ్ళందరినీ అయితే నరికించుమని ఆజ్ఞాపించిన దేవాతి దేవుని యొక్క లేఖనాలు కూడా మనకు చాలా లేఖనాలు వ్రాయబడి ఉన్నాయి. కనుక ప్రభు యొక్క ప్రేమను దయచేసి సద్వినియోగం చేసుకునే కాలము మీరు ఉపయోగించుకున్నటకు తగిన జ్ఞానాన్ని దేవుడు మనందరికీ అనుగ్రహించినట్లుగా లేఖనములలో చాలా విశదపరిచి మనకి బోధిస్తూ ఉన్నాడు. సోదరులారా, జాగ్రత్తగా గమనించాలి. చెప్పిన వాళ్ళు ఏం గొప్పవాళ్ళు కాదు, వినేవాళ్ళు ఏం బలహీనులు కాదు. అయితే ఎవరి పనిని వాళ్ళు చేసుకుంటూ వెళ్తున్నాం. మనందరం కూడా ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడటానికి చెప్పేవారు వినేవారు కూడా యథార్థవంతులుగా, నమ్మకస్తులుగా, ప్రభువుకి ఇష్టానుసారులుగా జీవించినట్లయితే అది దేవుని దృష్టికి చాలా విలువైంది. బోధించేవారు ఎందరో బోధకులు అనిపించుకుంటూ
వారి జీవితంలో ప్రభువుకు ద్రోహం చేసే ఇస్కరియోతు యూదా సంతతే విస్తారమని గమనించండి. ప్రభు చిత్తాన్ని నెరవేర్చి ఆయనను వెంబడించు వారు చాలా స్వల్ప సంఖ్య మాత్రమేనని కూడా తెలుసుకునండి. ఈ సందర్భంగా ప్రభు అయిన తండ్రి ఆయన మనకు తెలియచేస్తూ ఉన్నాడు. ఆయన యొక్క చిత్తాన్ని మనము నెరవేర్చినట్లయితే మనకు ఎంత ఘనత కలుగుతుందో తెలియచేస్తున్నాడు. అయితే మరి యొక్క అనుభవాన్ని కూడా మనం చూసుకుందాం. చూడండి, పూర్వకాలంలో ప్రవక్తల యొక్క అనుభవాలు, వారి యొక్క అనుభవంలో కూడా ఒక సందర్భాన్ని నేను మీకు ఇక్కడ జ్ఞాపకం చేయాలని ఆశిస్తూ ఉన్నాను. 2వ రాజుల గ్రంథం 1వ అధ్యాయం 10వ వచనం చూడండి. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే అగ్ని ఆకాశం నుండి దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అని 50 మందికి అధిపతి అయిన వానితో చెప్పగా అగ్ని ఆకాశం నుండి దిగి వాని 50 మందిని దహించెను. ఇక్కడ ఆహాబు యెజెబెలు శాపకరమైన మనుషులు. వారి యొక్క కుమారుడైన అహజ్యా రోగి అయ్యుండి దేవుని ఆశ్రయించకుండా బయల్జెబూలను ఆశ్రయించుచున్న హేతువు చేత బయలుదేవత దగ్గరికి వెళ్ళి విచారణ చేయమంటున్నాడు. నేను ఈ రోగం నుంచి బాగవుతానో లేదో కనుక్కురమ్మంటున్నాడు. కనుకనే దయ్యముల యొద్ద విచారించిన అహజ్యా ఆ యొక్క మరి ఎంత శాపకరమైన కార్యక్రమాన్ని చేస్తున్నాడో కూడా దయచేసి ఈ సందర్భంగా మీరు గమనించాలి. అయితే ఆ రాజు ప్రవక్త అయిన ఏలియా ఆ రోజుల్లో ప్రవక్తగా ఉన్నాడు కనుక అతని దగ్గరికి ఒక 50 మంది మనుషులను ఇచ్చి వారికి ఒక అధిపతిని నియమించి మీరు వెళ్ళి ఆ ఏలియా దగ్గరికి వెళ్ళి నేను చెప్పే మాటలే చెప్పండి అని పంపించాడు. అయితే మీరు ఈ భాగాన్ని దయచేసి చదువుకోండి, మీకు చాలా ఈజీగా కథలాగే ఉంటుంది కనుక చక్కగా అర్థమవుతుంది. అయితే దైవజనుడి దగ్గరికి 50 మంది వాడి అధిపతి వచ్చి నువ్వు దిగిరా అంటున్నాడు. చూడండి సోదరులారా, ఆ మాట ఒక్కటి మనం చదువుకుందాం. 7వ వచనం, మిమ్మల్ని ఎదుర్కొని వచ్చి ఈ మాట చెప్పిన వాడు ఎలాంటి వాడని రాజు అడిగాను. అందుకు వారు, అతడు గొంగళి ధరించుకొని నడుమునకు తోలుగట్టి కట్టుకుని వాడని ప్రత్యుత్తరం ఇయ్యగా, ఇశ్రాయేలు ప్రజల్లో దేవుడు లేడనుకొని ఎక్రోను దేవత అయిన బయల్జెబూల్ దగ్గరికి వెళ్ళి విచారణ చేస్తున్నాడే, మంచం దిగడు అనేసి అని చెప్పి చాలా కఠినమైన వార్త దేవుడు అతని ద్వారా ఏలియా ద్వారా చెప్పించినప్పుడు ఆ ఏలియాని ఎంతగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడో మీరు గమనించండి సోదరులారా. మీకు చెప్పినవాడు, ఈ సమాచారం చెప్పినవాడు ఎలా ఉంటాడు అని అడుగుతున్నాడు రాజు. అనగా ఆహాబు కుమారుడైన అహజ్యా అడిగినప్పుడు ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉన్నాడు. ఇశ్రాయేలీయులు అనగా దేవుని యొక్క ప్రజలు, దేవుని ప్రజల మీద రాజుగా ఉన్నవాడు బయల్జెబూల్ని ఆశ్రయించవచ్చునా? అతని తల్లిదండ్రులు ఎలాంటి వారు? కనుకనే ఎలాంటి నీచ కార్యాలు చేయటానికైనా వెనకాడని మనస్తత్వాలు కలిగిన రాజరికాన్ని చేస్తూ ఉన్నాడు. అందుకని అతను గొంగళి ధరించుకొని నడుమునకు తోలుగట్టి కట్టుకున్నవాడు అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. ఆ మనుషుడు తిష్బీడైన ఏలియా అని అతడు చెప్పాను. వెంటనే రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా ఏలియా యొద్దకు పంపెను. అతడు కొండ మీద కూర్చొని ఉండగా అధిపతి ఎక్కి అతని సమీపమునకు పోయి, దైవజనుడా, నీవు దిగిరావాలనని రాజు ఆజ్ఞాపించుచున్నాడనెను. అందుకు ఏలియా, నేను దైవజనుడనైతే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి నిన్ను నీ 50 మందిని దహించునుగాక అన్నాడు. వెంటనే ఆకాశము నుండి అగ్ని దిగివచ్చింది, అతని 50 మందిని దహించి పడేసింది. ఈ సంగతి తెలుసుకున్నప్పుడు మరొక 50 మందిని మరొక అధిపతిని ఇచ్చి పంపించాడు. వారు కూడా ఆ విధముగానే దహించబడినట్లుగా చూస్తున్నాం. మరి 3వసారి పంపినప్పుడు ఆ అధిపతి తెలివైనవాడు గనుక అతను మొదటి 2 వలె కాకుండా చాలా వినయంగా చూడండి ఏం చెప్తున్నాడు. ఆ 3వ వాడు 13వ వచనం, ఇంకా నువ్వు రాజు 50 మందికి అధిపతి అయిన ఒకరిని వాని 50 మందితో కూడా పంపగా 50 మంది మీద అధిపతి అయిన 3వ వాడు వచ్చి ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా, దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియముగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుపటి పంచదశాధిపతులను ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని సెలవిచ్చాను. అనగా ప్రవక్త అయిన ఏలియా కాలంలో ఆకాశము నుండి అగ్ని దిగివచ్చి గర్వించిన గర్విష్ఠులను దహించి పడవేసిన అనుభవాలు కూడా ఉన్నాయి. మరి వినయముతోటి దేవుని యొక్క సేవకుడని దైవజనుడని భయపడి వేడుకొనిన వ్యక్తి అతను తన యొక్క ప్రాణమును దక్కించుకున్నట్లుగా కూడా దేవుని యొక్క లేఖనాల్లో మనం చూస్తున్నాం.
కనుక ప్రవక్తలు ప్రభువు యొక్క చిత్తానుసారముగా ఆయన కార్యములను జరిగించుచూ ఉన్నప్పుడు, దేవుని యొక్క నమ్మకమైన పరిచర్య చేస్తూ ఉన్నప్పుడు వారిని ఎంతగా హెచ్చించాడో కూడా దేవుని యొక్క లేఖనాల్లో వ్రాయబడింది. అయితే మరి దేవుని యొక్క సన్నిధిలో ప్రీతికరమైన సేవ చేస్తేనేమో గొప్ప చేశాడు, దేవునికి అవిధేయతగా పనిచేసే వారందరినీ కూడా కాల్చివేయుటకు ఆయన సిద్ధపడి ఉన్నాడు అనే సత్యాన్ని ఈ సందర్భంగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను సోదరులారా. అంత మాత్రమే కాకుండా కీర్తనల గ్రంథం 21వ కీర్తనలో 8-9 వచనాలు చూడండి. నీ హస్తము నీ శత్రువులనందరినీ చిక్కించుకొనును. నీ హస్తము చూడండి, నీ శత్రువులనందరినీ చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము అనగా దేవుని యొక్క సన్నిధిలో ఒక చక్కని ప్రవచనాన్ని మహారాజు మరియు ప్రవక్త అయిన దావీదు ద్వారాగా దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఏమనంటే, అయ్యా, దేవుని యొక్క సముఖములో మాట్లాడుతూ ఉన్న ఈ యొక్క ప్రవచనాన్ని దయచేసి చూడండి. నీ హస్తము అనగా నీ ప్రియకుమారుడైన క్రీస్తు నీ శత్రువులను చిక్కించుకొనును. నీ దక్షిణ హస్తము అనగా కుడి చెయ్యి, నీ కుడి చెయ్యి అనగా సర్వలోకమునకు రక్షకుడుగా వచ్చిన నీ ప్రియకుమారుడు ఆయనను ద్వేషించు వారిని అందరినీ కూడా చిక్కించుకుంటాడు. అంతేకాదు, నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండము వలె అగుదురు. చూసారా, నీవు ప్రత్యక్షమైనప్పుడు ఆయన శత్రువులందరూ కూడా అగ్నిగుండము వలె మారిపోతారట నా ప్రియ సహోదరి సహోదరులారా. అంతేకాదు, తన కోపం వల్ల యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును అని చెప్పాడు. అగ్ని దహించి వేసే అగ్ని. చూడండి, అగ్నిని వెలుగుగా చేసి తన ప్రజలకు మార్గము చూపించిన తండ్రి దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ కలిగిన వాడై ఉన్నాడో. తన మాటకు విధేయత చూపిన వారి విషయంలో, తన మాటకు లోబడి భయపడి విశ్వాసముతో ఆయనను వెంబడించు వారి విషయంలో ఆయన దయాళుడై ఉన్నాడు. కానీ ఆయన కుమారుడైన క్రీస్తు సిలువను అంగీకరించకుండా శరీరంలో చక్కగా ఉన్నతమైన స్థితిగతులను అనుభవిస్తూ, శరీరము ఘనత కొరకు ప్రయాసపడుతూ, శరీర సుఖ భోగముల కొరకు ఆశించి దేవుని సేవలో చొరబడిన శత్రువులందరూ ఆయన యొక్క కుమారుడైన క్రీస్తు సిలువను వెంబడించిన వారందరూ ఆయనకు శత్రువులే. వారందరినీ అగ్ని దహించి వేస్తుంది అని చెప్పాడు. కనుక వారందరూ అగ్ని గుండము వలె అయిపోతారట సోదరులారా. మొత్తాన్ని అగ్ని గుండముగా తయారు చేసే దేవాతి దేవుని యొక్క సముఖంలో ప్రభు యొక్క కన్నులు చూస్తూ ఉన్నాయి. ఎవరెవరి సేవ ఎలాగుందో, ఎవరెవరి యొక్క విశ్వాసం ఎలాగుందో, ఎవరెవరు చేసే పని ఎలాగుందో, ఎవరెవరు విశ్వాసులని చెప్పుకొని నమ్మకముగా జీవిస్తున్నారా, లేకపోయినట్లయితే వేషధారులుగా బ్రతుకుతున్నారా, దేవుని కొరకు జీవిస్తున్నారా, వారి శరీర దురాశల కొరకు దేవుని సన్నిధికి వస్తున్నారని దేవుడు అందరినీ కూడా చాలా జాగ్రత్తగా చూస్తూ ఉన్నాడు. అయితే ప్రభు యొక్క సన్నిధిలో అగ్ని వాని పనిని పరీక్షిస్తుందని గతవారమే మనం చదువుకున్నాం సోదరులారా. వాని పనిని ఎవడెవడు ఏ విధముగా పనిచేస్తున్నాడో అని ప్రభువట చాలా తేటగా చూస్తున్నాడు. ఆయన యొక్క మహిమ కొరకు, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు, ఆయన నీతిని అనేకులకు ప్రచారము చేయటానికి, అంతేకాదు ఆయన యొక్క పనిలో అగ్నిలో నుండి లాగినట్టు కొందరినైనా రక్షించే బాధ్యత కలిగి అనేక శ్రమలు అనుభవిస్తూ పనిచేస్తున్న వారెవరో మొత్తాన్ని తేటగా చూసి ఆయన తగిన ప్రతిఫలాన్ని ఇవ్వడానికి రాబోతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, ఆయన ప్రత్యక్షమైనప్పుడు భక్తిహీనులందరూ అగ్ని గుండం వలె అయిపోతారని, వారి భక్తిహీనులందరూ కూడా, ఆయన శత్రువులందరూ కూడాను యెహోవా వారిని నిర్మూలన చేస్తాడనే సత్యాన్ని కూడా లేఖనాల్లో ప్రభు మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు సోదరులారా, చూడండి, ప్రవక్త అయిన మీకా ద్వారా ప్రభు తెలియచేసిన అనుభవాన్ని మీకా గ్రంథం 1వ అధ్యాయంలో 2వ వచనం నుంచి చదువుకున్నాం. సకల జనులారా ఆలకించుడి, భూమి నీవును నీలోనున్న సమస్తమును చెవియొగ్గి వినుడి. ప్రభు యెహోవా మీ మీద సాక్ష్యం పలుకబోచున్నాడు. పరిశుద్ధాలయములో నుండి ప్రభువు మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. ఎక్కడ నుంచి సాక్ష్యం పలుకుతున్నాడు? ప్రభువు అయిన యెహోవా మీ మీద సాక్ష్యము పలుకబోచున్నాడు. పరిశుద్ధ ఆలయములో నుండి ఆయన సాక్ష్యం పలుకబోతున్నాడు. ఎవరి మీద? చూడండి, ఇదిగో యెహోవా తన స్థలము విడిచి బయలుదేరుచున్నాడు. ఆయన దిగి భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువగా
అగ్నికి మైనము కరుగునట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును అని తెలియచేస్తున్నాడు. ఆయన నడువగా అగ్నికి మైనము కరుగునట్లుగా, అగ్నికి మైనము కరుగునట్లుగా పర్వతములన్నీ కూడా కరిగిపోతాయట. పర్వతములు అనగా పెద్ద పెద్ద సంఘాలని చెప్పుకుంటున్నారు కదా, కార్పొరేట్ సంఘాలని చెప్పుకుంటున్నారు కదా. ఈ పెద్ద పెద్ద సంఘములలో ప్రభువు లేడు. ఈ ప్రభువు లేని చోట్లు పర్వతములు అంటే అవి కూడా స్థిరముగా కనబడతాయి, కానీ అవన్నీ కూడా ప్రభువట భూమి యొక్క ఉన్నత స్థలముల మీద నడుస్తూ ఉన్నప్పుడు పర్వతాలు అగ్నికి మైనము కరిగినట్లు కరిగిపోవును, లోయలు విడిపోవును. లోయలు పర్వతముల గురించి చెప్పాను, ఇక లోయలు అంటూ ఉన్నాడు సోదరులారా. లోయలో ఎంత బాగా చెప్పాడు అనుకుంటున్నారు ప్రవక్త. లోయలో నీ యొక్క క్రియలు ఒక్కసారి పరిశీలన చేసుకోమంటున్నాడు. మీరు చూపిస్తాను చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం 23వ వచనం, నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతలను అనుసరించిపోవుదానను కాను అని నీవు ఎట్లా అనుకుందువు? లోయలో నీ మార్గమును చూడుము అన్నాడు. నేను అస్సలు దేవుని సన్నిధికి వెళతాను, దేవుని మాటలే వింటాను, లోకంలో అసలు ఏ బయలుదేవతలతో నాకు సంబంధం లేదు. అయితే నేను చాలా దేవుని కొరకే జీవించే, దేవునికి ఇష్టమైన బిడ్డగా బ్రతుకుతున్నదానను అని నీవు ఎట్లా అనుకుంటున్నావు? స్త్రీ కానీ పురుషుడు కానీ అందరి గురించి మాట్లాడుతున్న సంగతులు ఇవి. నేను అపవిత్రత నొందిన దానను కాను, బయలుదేవతను అనుసరించి పోవుదానను కాను అని నీవు ఎట్లా అనుకుందువు? లోయలో నీ మార్గమును చూడుము. లోయలో మీ హృదయములలో మీ బ్రతుకులు ఎలా ఉన్నాయో పరీక్ష చేసుకునండి. మీకు నిజముగా మీ హృదయములో క్రీస్తు ప్రభువుగా ఉన్నాడా? నీ జీవితానికి అధికారిగా నీ ప్రభువుని నీవు కలిగి ఉన్నావా? జాగ్రత్త. లోయలో నీ మార్గమును చూడుము అనగా నీ ఆలోచనలు చూడు, నీ కోరికలను ఒకసారి ఆలోచించుకో. బయటికి మాత్రం నేను దేవుని బిడ్డని, చర్చికే వెళ్తాను, దేవుని కొరకే బ్రతుకుతున్నాను అనుకుంటున్నావు అని నీవు ఎట్లా అనుకుందువు? నాకే పాపం లేదంటున్నావు, నువ్వు ఎలాగనుకుంటున్నావు? అలాగా లోయలో నీ మార్గమును చూడుము, నీవు చేసిన దాన్ని తెలుసుకొనుము. నీవు త్రోవలలో ఇటు అటు తిరుగులాడు ఒడిగలిగిన ఒంటెవు, అరణ్యమునకు అలవాటు పడిన అడవి గాడిదవు అన్నాడు. లోక సంబంధమైన వాటి చుట్టూ తిరుగుతూ దేవుని యొక్క పిల్లలను అనుకుంటూ అన్యజనుల ప్రవర్తనను, అన్యజనులతో ఏకీభవిస్తూ దేవుని యొక్క పిల్లలను అనుకుంటున్నారు మీరు. మీ ప్రవర్తన చూడండి. అరణ్యమునకు అలవాటు పడిపోయారు, అలవాటు పడిపోయిన అడవి గాడిదలాగుందని నీ ప్రవర్తన అంటున్నాడు. అటు ఇటు తిరుగులాడు ఒడిగలిగిన ఒంటెవు అని తెలియచేస్తున్నాడు. నా ప్రియ సహోదరి సహోదరులారా, దయచేసి ఆలోచించేయండి. అందుకనే ప్రవక్త అయిన మీకా కూడా అంటున్నాడు, ఆయన తన ఉన్నత స్థలముల మీద నడవబోచున్నాడు. ఆయన నడువుగా అగ్నికి మైనము కరిగినట్లు పర్వతములు కరిగిపోవును, లోయలు విడిపోవును, వాటం మీద పోసిన నీరు పారునట్లు అవి కరిగి పారును. ఎందుకు ఇంతలా జరుగుతుంది అంటే యాకోబు సంతతి చేసిన తిరుగుబాటును బట్టి, ఇశ్రాయేలు సంతతి వారి యొక్క పాపములను బట్టి ఇదంతయు సంభవించును అన్నాడు. యాకోబు సంతతి వారితోటి మనకేం పని, ఇశ్రాయేలు సంతతి వారితోటి మనకేం పని అనుకుంటున్నారా? యాకోబు సంతతి అనగా చర్చికి వెళతారు, మారు మనస్సు కూడా పొందకుండా దేవుని ప్రజలమే అనుకుంటూ ఉంటారు. వీళ్ళు యాకోబు సంతతి. ఇక ఇశ్రాయేలు, జాగ్రత్తగా చూడండి, ఇశ్రాయేలు సంతతి అన్నాడు. ఇశ్రాయేలు సంతతి అంటే దేవుని సన్నిధిలో నమ్మకంగా జీవిస్తున్నాం, మారు మనసు పొందామని చెప్పుకుంటూ క్రీస్తును పోలి జీవించరు. వీళ్ళంతా ఇశ్రాయేలు సంతతి వారు. చూడండి, యాకోబు సంతతి వారేమో తిరుగుబాటు చేస్తూ ఉన్నారు, ఇశ్రాయేలు సంతతి వారేమో పాపములు చేస్తూ ఉన్నారట. కనుకనే దేవుని కోపము రగులుకుంటూ ఉంది. పర్వతములన్నీ మైనము వలె కరిగిపోతున్నాయి, లోయలు విడిపోతున్నాయి, వాటం మీద పోసిన నీరు పారునట్లుగా ప్రజలందరి బ్రతుకులు చిందరవందరైపోతూ ఉన్నాయి అని తెలియచేస్తూ ఉన్నాడు. మరి వీరందరికీ చూడండి కరిగిపోయే పరిస్థితులు, అంతా అగ్నికి మైనము కరిగినట్లు ఈనాడు ఈ సంఘములు అన్నీ కూడా దేవుని యొక్క కోపానికి ఆహుతి కాబోతూ ఉన్నాయి. ఎందుకో తెలుసా? దేవుని ప్రజలని చెప్పుకుంటూ ఆయన వాక్యానుసారముగా జీవించకుండా, ఆయన నా ప్రియ కుమారుని అంత విశ్వాసం ఉంచువాడే నిత్యజీవం కలిగిన వాడని చెప్తే కుమారుని చూడకుండా, సిలువ వేయబడిన క్రీస్తును చూడకుండా, సిలువ వేయబడిన క్రీస్తును కాక మేమేం చూస్తున్నామండి? మా ఇంట్లో సిలువ ఉంటుంది, మాకు ఎక్కడ పట్టినా మెడలో సిలువ, తాళిబొట్ల మీద సిలువ, ఉంగరాల మీద సిలువ. ఎంత వేషధారణకు అలవాటు పడిపోయారు సోదరులారా.
అక్కడ కాదండి సిలువ ఉండవలసింది. సిలువ వేసుకొనవలసింది శరీర దురాశలను, శరీర కోర్కెలను చంపుకొని వాటిని సిలువ వేసుకొని ప్రభు కొరకు జీవించాల్సింది పోయి లోకస్తులతో కలిసిపోయి లోక సంబంధాలు, లోక సంబంధమైన పెళ్ళిళ్ళు, హోదాల కొరకు ప్రయాసపడుతూ ఇంకా డబ్బు ఉంటే చాలు మనకి యేసుప్రభుని ఏమి ఎక్కడున్నా ప్రార్థన చేసుకోవచ్చు అనుకునేలాగా అన్నిటికీ లోబడిపోయి, దురాశలకు లోబడిపోయి బ్రతుకుతున్న బ్రతుకులున్నాయి చూసారా. ఈ బ్రతుకులందరినీ ప్రభువు అసహించుకుంటూ ఉన్నాడు. కనుకనే ఆయన అంటున్నాడు, యాకోబు సంతతి వారేమో తిరుగుబాటు చేస్తున్నారు, ఇశ్రాయేలు సంతతి వారు పాపములు చేస్తూ ఉన్నారు, అందునిమిత్తమే ఇలాంటి గతి వీరికి కలగబోతోంది అని ప్రభు అయిన దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. చూడండి మరి ఒక అనుభవాన్ని చూసి ఆమోసు గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనం నుంచి చూడండి. మరియు అగ్ని చేత దండింపవలనని అగ్ని రప్పించి ప్రభు అయిన యెహోవా దానిని దర్శన రీతిగా నాకు కనపరచెను. అది వచ్చి అగాధమైన మహాజలమును మృంగివేసి స్వాస్థ్యమును మృంగ మొదలుపెట్టినప్పుడు, చూడండి ప్రభు అట పశువుల కాపరిగా ఉన్న ప్రవక్త అయిన ఆమోసుకు ఒక దర్శనాన్ని చూపిస్తున్నాడు. ఏమని చూపిస్తున్నాడంటే అగ్ని చేత దండింపవలనని అగ్నిని రప్పించి, ప్రభు ఈ అగ్ని చేత ఈ ప్రజలందరినీ దండించబోతున్నాను అని అతనికి ఒక దర్శనాన్ని చూపిస్తూ ఉన్నాడు. ఆ అగ్ని వచ్చి ఏం చేస్తుందో తెలుసా? అగాధమైన మహాజలమును మృంగివేసిందట. అంతేకాదు స్వాస్థ్యమును కూడా మృంగివేయ మొదలుపెట్టగా, స్వాస్థ్యము అనగా దేవుని యొక్క ప్రజలను, అగాధమైన మహాజలమును అన్నాడు చూసారా. ఎవరి మహాజలము? అగాధమైన మహాజలము అనగా సమస్తమైన పాపులను, భక్తిహీనులను అందరినీ మృంగివేసి స్వాస్థ్యమును కూడా మృంగివేయ మొదలుపెట్టినప్పుడు అన్నాడు. దేవుని ప్రజలను అందరినీ కూడా మృంగివేయటానికి మొదలుపెట్టిందంట. అప్పుడు భక్తుడు వెంటనే దేవుణ్ణి వేడుకుంటున్నాడు, ప్రభు అయిన యెహోవా, యాకోబు కొద్ది జనము కలవాడు, అతడు ఎలాగూ నిలుచును? అయ్యా, నీవు నీ సేవకుడైన యాకోబును లేకపోయినట్లయితే నీ యొక్క పరిశుద్ధులైన అబ్రహాము, ఇస్సాకులను, మా పితరులను నీవు జ్ఞాపకం చేసుకో నాయనా. యాకోబు స్వల్ప జనము కలిగిన వాడు. చూడండి, అప్పటికే ఆ దర్శనాన్ని భక్తుడు చూస్తూ ఉన్నప్పుడు, అనగా ప్రవక్త అయిన ఆమోసు చూస్తూ ఉన్నప్పటికే యాకోబు కొద్ది జనము కలిగిన వాడిగా ఉన్నాడట. అయితే వారిని కూడా అగ్ని మృంగివేయడానికి మొదలుపెట్టినప్పుడు ప్రవక్త అయిన ఆమోసు వేడుకుంటున్నాడు, అయ్యో ప్రభువా, యాకోబు కొద్ది జనము గలవాడు, అతడు ఎలాగూ నిలిచిన అగ్ని మృంగేస్తే ఇంకా అతను ఏముంటుంది? అనగా నీ వాగ్దానాన్ని ఒకసారి జ్ఞాపకం చేసుకో. సూర్యచంద్రులు ఉన్నంత వరకు కూడాను సదాకాలము నా కృప నీకు తోడై ఉంటుందని అబ్రహాంతో నీవు ప్రమాణం చేసిన ప్రమాణాన్ని జ్ఞాపకం చేసుకో. మరి యాకోబుతో, ఇస్సాకుతో నువ్వు చేసిన ప్రమాణాలు జ్ఞాపకం చేసుకో. కొద్ది మందే ఉన్నారు, ఈ కొద్ది మందిని కూడా అగ్ని మింగివేసింది అనుకో, అప్పుడు యాకోబు ఎలాగ నిలుస్తాడు అనేసి ప్రభు సన్నిధిలో వేడుకుంటే, చూడండి అతడు ఎలాగో నిలుచును? మానివేయమని నేను మనవి చేయగా దయచేసి అగ్నిని ఇంకా ఆపివేయి తండ్రి. అగ్ని మింగివేస్తూ ఉంది. నీ స్వాస్థ్యమైన జనులు, నీ స్వాస్థ్యము యాకోబే కదా, నీవు కోరుకున్న స్వాస్థ్యము ఇశ్రాయేలే కదా, వాళ్ళను కూడా అగ్ని మృంగివేస్తే అతడు ఎలాగూ నిలుస్తాడు? అతను కొద్ది జనముతోటే ఉన్నాడు, ఇప్పటికే చాలా తక్కువ మంది మిగిలారు, కనుక దయచేసి మానివేయమనేసి వేడుకున్నప్పుడు యెహోవా పశ్చాత్తాపపడి అది జరగదని సెలవిచ్చాను. కనుకనే నేటికి మన వంటి వారు కూడా ఇంకా మిగిలిపోయి ఉన్నారు. ఆనాడు ప్రవక్త అయిన ఆమోసు చేసిన మొర, ఆయన చేసిన విన్నపము దేవుని సన్నిధిలో ప్రభు ఆలకించి పశ్చాత్తాపపడి సరే అని అంతవరకు అగ్నిని ఆపివేశాడట సోదరులారా. కనుక దేవుని కృపలను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ప్రవక్తలు మనకు చేసే సహాయాన్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ దినాల్లో ప్రవక్తలని చెప్పగానే మీ పాస్టర్లను పోల్చుకొని వాళ్ళ మాటలు విని నష్టపోవద్దు దయచేసి. వీళ్ళు దేవుని యొక్క సేవకు ఆత్మలను ప్రభు కొరకు, పరలోక రాజ్యము కొరకు సిద్ధపరచవలననే క్రీస్తు సాక్షులుగా జీవించేవాళ్ళు కారండి. వీళ్ళందరూ కూడా వాళ్ళ స్వలాభం కొరకు, స్వప్రయోజనం కొరకు పాస్టర్లు అయిపోయిన వాళ్ళు. వాళ్ళనే మీరు నమ్ముతున్నారు, నష్టపోతారు నిశ్చయంగా. అందుకే పర్వతాలన్నీ మైనంలాగా కరిగిపోతున్నాయని కూడా తెలియచేస్తున్నాడు. ఎందుకంటే దొంగ బోధకుడు ఎప్పుడు కూడా సత్యాన్ని చెప్పలేడు, చెప్పడు. అసలు సత్యవంతుడు శరీరమందు మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని యొక్క రాజ్యంలో చేరాలి అని అపోస్తలులు చేసిన ప్రకటన చేసే పాస్టర్లు ఉన్నారని నేను గతంలో మిమ్మల్ని అడిగాను.
మీరు కూడా జాగ్రత్తగా ఆలోచన చేసుకోనండి. దేవుని యొక్క రాజ్యము కొరకు మనలను సిద్ధపరచవలనని తండ్రి అయిన దేవుడు ఎంతో దయ చూపించి దీర్ఘశాంతముతో మన ఎడల కనికరాన్ని చూపిస్తున్నాడనే సత్యాన్ని గమనించండి. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం నుంచి చదువుదాం. అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చిన ఆ దినము ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును, పంచభూతములు మిక్కుటమైన వేండ్రముతో గతించిపోవును. చూడండి, వేండ్రముతో లయమైపోవును, భూమియు దాని మీద ఉన్న కృత్యములు కాలిపోవును. మనం చూసేదంతా కూడా కాలిపోతుంది సోదరులారా. అంతేకాదు ప్రభు దినము దొంగలాగా వస్తుంది అంటున్నాడు. ఆకాశములు మహాధ్వనితో లయమైపోతాయట, పంచభూతములు కూడా మిక్కుటమైన వేండ్రముతో కాలిపోతాయని చెప్తున్నాడు. అంతేకాదు ఇవన్నీ ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రగులుకొని లయమైపోవునట్టు, పంచభూతముల మహావేండ్రంతో కరిగిపోవునట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్తతోనూ ఉండాలి అని మనల్ని భక్తులు హెచ్చరిక చేస్తూ ఉన్నారు. ఆ లేఖనములే మనకి ఇప్పటికీ కూడా జీవాన్ని నింపుతున్నాయి, ప్రాణం పోస్తున్నాయి. ఆ లేఖనములను బోధించిన మన పరిశుద్ధ అపోస్తులు పరిశుద్ధాత్మ శక్తి పరిపూర్ణులయ్యుండి మనకు ప్రకటన చేసిన వాక్యాలు అవి కూడా చెప్పడం మానేసి సొంత మాటలు, సోది మాటలు, ముసలమ ముచ్చట్లు, ఇక్కడ కొంత అక్కడ కొంత చెప్పి దేవుని యొక్క ప్రజలను హత్య చేసే నరహంతకులు అనేకులు బోధకులు అనిపించుకుంటూ ఉన్నారు. ఇంతగా చెప్పినా మీకు అర్థం కాకపోతే మీకు దేవుని కృప లేదేమో సోదరులారా. అయితే దేవుని యొక్క సత్యాన్ని చూపించి నేను మీకు చెప్తున్నాను. ఎవరినో ద్వేషించి, ఎవరినో దూషించి, లేకపోతే ఇంకెవరినో ఏదో ఒకటి అని పెద్ద మనం ఏదో భక్తులు అనిపించుకోవాలన్న ఉద్దేశం కాదు. లేఖనములలో అనుసరించి మీరు జీవిస్తేనే మీరు దేవుని ప్రజలై ఉంటారు, క్రీస్తు వారై ఉంటారు అనే సత్యాన్ని గమనించండి. అయితే ప్రభువు ఆయన అపోస్తులుడు తెలియచేస్తున్న సత్యాన్ని మనం చూసినట్లయితే మొత్తం కరిగిపోయి మొత్తం కాలిపోవడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితుల్లో దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త కలవారై ఉండవలెనని మనకు హెచ్చరిక చేస్తూ ఉన్న పరిశుద్ధమైన లేఖనములను గమనించండి. ఈ వాక్య ప్రకారంగా జీవించువాడు జీవవృక్ష ఫలములు భుజిస్తాడు, దేవుని యొక్క పట్టణంలో పౌరస్థితిని పొందుతాడు. సోదరులారా, ఈ వాక్యాన్ని విపరీతమైన అర్థాలతో ఈ వాక్యాలు అసలుకి చెప్తే ప్రజలు మారిపోతే ఇక్కడి నుంచి వెళ్ళిపోతారని అబద్ధ బోధకులైన వారు అనేకులు ఈ పనిలో చొరబడి ఉన్నారని ప్రవక్తలు అపోస్తులు సూచించినట్లు ప్రభు తన ప్రవక్తల ద్వారా అనాది నుండి హెచ్చరిక చేస్తున్నట్లుగా ఈ దినాల్లో సత్యవాక్యము కరువైపోయింది. సత్యాన్ని చెప్తే బ్రతకనివ్వరు. ఏదేమైనా కూడా నీ లాభకరమైందే కానీ క్రైస్తవుడు ఎప్పుడూ నష్టపోడు అనే సత్యాన్ని మీరు గమనించండి. అయితే దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభు అయిన తండ్రి మనకు ఆయన ఇంతగా నేర్పించే సంగతులు మనం సిద్ధపడతామని, మనలను మనము భయంతో జాగ్రత్తతో విశ్వాసమందు స్థిరులుగా ఉండి ప్రభు రాజ్యం కొరకు సిద్ధపడతామని, నిజమైన క్రీస్తు సంబంధులుగా బ్రతుకుతామని తండ్రి అయిన దేవుడు తన యొక్క మహాప్రేమ చేత మనల్ని హెచ్చరిస్తూ ఉన్నాడు. అయితే చివరిగా ఒక మాట చదువుకొని ముగించేస్తాను. చూడండి, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులగుదురు. దుష్టుడు విశ్వాసుల మీద అగ్ని బాణాలు వేస్తూ ఉంటాడు. ప్రభు యొక్క చిత్తానుసారముగా వాక్యానుసారముగా జీవిద్దాం అనుకుంటున్న వారి మీద అగ్ని బాణములు వేస్తూ ఉంటాడు. సోదరులారా, అగ్ని బాణాలంటే ఎక్కడైనా అగ్ని బాణాలు మన మీద ఎవరైనా వేశారా ఎప్పుడైనా? ఇదేంటి అగ్ని బాణాలు? అసలు బాణాల జోలికే మనం పోము, మనం యుద్ధంలోకి వెళ్ళాలా ఇంకేమన్నానా? అందుకే చెప్పాడు క్రైస్తవ జీవితం అనేది చక్కని పోరాటం, మంచి పోరాటం. అంతేకాదు దేవుని యొక్క సన్నిధిలో తుదకు ప్రభు యొక్క మహాశక్తిని బట్టి ఆయన ఎందుకు బలవంతులై ఉండు అని చెప్పాడు. బలవంతులై ఉన్నట్లయితే మీరు అపవాది తంత్రములను ఎదిరించే శక్తి కలిగిన వారు అవుతారు. ఆ బలము అనగా దేవుని యొక్క లేఖనములలో విస్తారమైన శక్తిని సంపాదించుకోవాలి. ఎంత విస్తారముగా దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, విన్న దాన్ని అనుసరించాలి. అనుసరించిన వాక్యము మనలో మన సిద్ధిలలో నూనెను సంపాదించుకున్న స్థాయికి మనం ఎదుగుతాం. అలాంటప్పుడు ప్రభు యొక్క సన్నిధిలో బలవంతులం అవుతాం. బలవంతులైతేనే అపవాది యొక్క తంత్రాలు ఎదిరించే శక్తి మనకు ఉంటుంది సోదరులారా. అప్పుడు మాత్రమే మన యొక్క పోరాటంలో మనం ఓడిపోము అనే సంగతిని అపోస్తుడైన పౌలు సంఘమునకు చాలా స్పష్టంగా తెలియచేస్తున్నాడు. మీరు ఎలయనగా మనము పోరాడునది శరీరులతో కాదు,
కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశ మండలమందున్న దురాత్మ శక్తుల సమూహములతో మనం పోరాడే శక్తులు మామూలువి కావు. లోకంలో ఏదో 4 మాటలు అనుకుంటారు. ఈ పార్టీ చూస్తున్నాం, రాజకీయాలను ఈ పార్టీలో ఉన్నప్పుడు వాళ్ళని తిడతారు, వాళ్ళు ఓడిపోయిన తర్వాత వీళ్ళ దగ్గరికి వస్తారు, వీళ్ళు ఓడిపోయిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్తారు, వీళ్ళను ఏదో ఒకటి తిట్టుకొని ఎంత నీచపు రొచ్చు బ్రతుకు. కానీ క్రైస్తవ్యంలో సరి అయిన పద్ధతిగా క్రమమైన పద్ధతిలో నడుచుకునే క్రైస్తవ జీవితం చక్కని పోరాటంతో కూడింది. ఈ పోరాటంలో మనము ఓటమి అనే దాన్ని చూడకుండా విజయము పొందినట్లుగా, జయించిన వారిగా బ్రతుకున్నట్లుగా ప్రభువు మనకు అనేకమైన ఆయుధాలను దయచేశాడు. అయ్యే ఈ పోరాటానికి సంబంధించిన ఆయుధాలన్నీ కూడా ఇక్కడ రాసి పెట్టాడు. అయితే వీటన్నిట్లలో మరి మనం ఎవరితో పోరాడుతున్నామో తెలియచేశాడు. పోరాడటానికి ఎటువంటి సామాను ఉండాలో తెలియచేశాడు. పోరాడేవారు ఎటువంటి నియమం ప్రకారంగా పోరాడాలో చెప్పాడు. అంతేకాదు పోరాడే వ్యక్తులు సర్వాంగ కవచాన్ని ధరించుకోవాలి అని చెప్పాడు. అప్పుడే మీరు విజయం పొందుతారని చెప్పాడు. సర్వాంగ కవచం అంటే ఏంటో మొత్తం చూడండి, ఎంత నీట్గా, ఎంత చక్కని అమరికలో ఒక మంచి సైనికుడిగా తాను సిద్ధపడవలసిన పద్ధతిని అపోస్తుడైన పౌలు ఈ భాగంలో తెలియచేశాడు. మీరు ఆపద్దినమందు వారిని ఎదిరించుటకు సమస్తమును నెరవేర్చిన వారై నిలువబడుటకు శక్తివంతులగునట్లు దేవుడిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొనుడి. సర్వాంగ కవచము, మనం ఏ అవయవం అన్నీ చాలా మంచి పనులు చేస్తున్నాం అనుకుంటున్నాం, కానీ ఏ అవయవము ద్వారా ఏ చెడు పని చేసినా, ఏ చెడు నడక నడిచినా, లేకపోయినా చెడు వినినా, చెడు చూచినా, ఏ చెడుతనానికి చోటిచ్చే హృదయం ఉన్నా చాలా ప్రమాదం. కనుక నీ అవయవాలన్నీ కూడా నీ లేఖనములలో శక్తిని కలిగి ఉన్నట్లయితే, సర్వాంగ కవచమును కలిగి ఉన్నట్లయితే, దేవుడిచ్చు సర్వాంగ కవచమును మనం ధరించుకుంటే ఆపద్దినమందు రోజు ఆపద రాదు సోదరులారా, ఒకే ఒక ఆపద దినం రాబోతోంది. ఆ దినమందు మనం సాతాను జయించాలి. ఈలోగా వాడు అనేక విధాలుగా శోధిస్తాడు, బాధిస్తాడు, నిందిస్తాడు, తిట్టిస్తాడు, చాలా మరి ఎన్నో దుర్భాషలతోటి మనల్ని బాధిస్తూ ఉంటాడు. వీటన్నిట్లలో మనం సాధన చేసుకొని వీటన్నిటి మీద విజయం పొందాలి అంటే ఈ ఆయుధాలు మనం కలిగి ఉండాలి. క్రైస్తవ జీవితంలో ఇది చాలా మరి తుది మెట్టు అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఇక యుద్ధంలోకి వెళితే విజయమో లేకపోయినట్లయితే మరి ప్రభు యొక్క రాజ్యములో పౌరస్థితిని సంపాదించుకునే చక్కని మరి పరలోక సంబంధమైన ప్రారంభ దినం ఏదేమైనప్పటికీ కూడా దేవుని యొక్క లేఖనాల్లో తెలియచేస్తున్నాడు. మరి ఈ యొక్క దుష్టుడు అగ్ని బాణాలు కూడా వేస్తాడు. ఈ సర్వాంకవచంలో ఉన్న భాగాలన్నీ మీకు తెలుసు. నేను ఈ దినం మన యొక్క అనుభవాన్ని జ్ఞాపకం చేయడానికి దుష్టుడు ఎన్ని అగ్ని బాణాలు వేస్తాడో, ఏ విషయంలో మనం బలహీనమో ఆ విషయంలో వాడి దగ్గర అగ్ని బాణాలు ఉన్నాయండి, అవి వేస్తూ ఉంటాడు. కానీ వాటన్నిటినీ మనం ఆర్పే శక్తి కలిగిన వారై ఉండాలి. అబ్బా, ఎంత చక్కని పరిశుద్ధతలో పరిపూర్ణులు కనుక మనకి ఇలాంటి అనుభవాలు మీ బ్రతుకులు కూడా మార్చుకోండి అని వ్రాసారో చూడండి. దుష్టుని అగ్ని బాణములను ఆర్పుటకు శక్తివంతులగుదురు. ఎప్పుడు విశ్వాసమును డాలు పట్టుకొనుడి అన్నాడు. విశ్వాసమును డాలు పట్టుకొనుడి. ఈ డాలు ఉన్నట్లయితే దుష్టుడు ఎటువంటి బలమైన బాణాలు, అగ్ని బాణాలు నీ మీదకి ప్రయోగించినప్పటికీ ఎటువంటి శ్రమలు, ఎటువంటి శోధనలు, ఎటువంటి నిందలు, ఎటువంటి అవమానాలు నీ జీవితంలో దుష్టుడు ప్రయోగిస్తాడో, నీ సొంత మనుషుల వలననే, నీ యొక్క పిల్లల వలన, నీ యొక్క తల్లిదండ్రుల వలన, నీ యొక్క భర్త వలన, నీ భార్య వలన, ఈ యొక్క సమాజం వలన, లోకంలో ఎన్నో విధాలైన పరిస్థితులు దుష్టుని చేతిలో, వాడి చేతిలో ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఎదిరించే శక్తి మనకు సరిపోదు. అయితే విశ్వాసం అను డాలు నీ దగ్గర ఉన్నట్లయితే దుష్టుని యొక్క అగ్నిబాణములన్నిటినీ కూడా ఆర్పివేసే శక్తి మన ప్రభు ఇస్తాడు. ఎలా ఇస్తాడు? ఆయన న్యాయ సింహాసనాసీనుడైన రాజు, ఆ రాజు తన కన్నులతో దుష్టత్వాన్నంతటినీ చెదరగొడుతూ ఆ కన్నులలో ఉన్న అగ్ని జ్వాలతో నీ చుట్టూ కాపుదల కాస్తూ నిన్ను భద్రపరుస్తాడు. నిజముగా దుష్టత్వాన్నంతటినీ చెదరగొడతా ఉంటాడు. ఎప్పుడైతే క్రీస్తు నీలో ఉన్నాడో, లేక క్రీస్తునందు విశ్వాసము కలిగి మీరు జీవించినట్లయితే, విశ్వాసమును డాలు నీకున్నట్లయితే దుష్టుని యొక్క అగ్ని బాణాలన్నీ కూడా ఆర్పే శక్తి మనకి వస్తుంది. అంతేగాని మన సొంతగా ఏముందో మీకు తెలుసు. మనం ఎంత బలహీనులమో, ఎంత పనికిరాని వాళ్ళమో, ఎంత అక్రమస్తులమో, అన్యాయస్తులమో, అసమర్థులమో, పిరికి వాళ్ళమో, బలహీనులమో,
నా ప్రియ సహోదరి సహోదరుల, మన బలము క్రీస్తే, మన విశ్వాసము క్రీస్తే, మన యొక్క నిరీక్షణ క్రీస్తే, మన సర్వస్వము, మన ప్రాణము, మన ప్రాణాధారము, మన ఊపిరి క్రీస్తే ఆయన మనలో ఉన్నట్లయితే దుష్టుని యొక్క అగ్ని బాణములన్నిటినీ కూడా ఆర్పే శక్తి కలిగిన వారిగా మనము విజయం పొందుతాం. కనుక దేవుని యొక్క శ్రేష్టమైన సన్నిధిలో ప్రభైన క్రీస్తునందు సమస్తమును చూచుకున్న తండ్రి, లోకములో తన వారిని ఏర్పాటు చేసుకున్న తండ్రి క్రీస్తు ద్వారానే, క్రీస్తు మూలముగానే, క్రీస్తు కొరకే, క్రీస్తు నిమిత్తమే సమస్తమును ఏర్పాటు చేశాడు. ఈ లోకంలో మనం చూసేవన్నీ కూడా కాలిపోతాయి, కానీ మన ప్రభువు ఆయన రాజ్యమే శాశ్వతం. ఆ రాజ్యంలో మనలను పౌరులుగా చేయటానికి మనం కూడా ఈ లోకమందు మన శరీరమందు శ్రమను అనుభవిస్తూ మన ప్రభు యొక్క సిలువను వెంబడించే వారిగా మన సిలువను ఎత్తుకుందాం. మనం ప్రభు కొరకే జీవిద్దాం, ప్రభు ఇష్టలుగా, ఆయన యొక్క చిత్తానుసారులుగా జీవిద్దాం. ఆయన శత్రువులందరూ అగ్ని చేత దహించి వేయబడతారనే సంగతిని జ్ఞాపకం చేసుకోనండి. ప్రభువు ఆయన మనకు వెలుగునిచ్చే అగ్ని జ్వాలగా కనిపిస్తూ ఉన్నాడా? తన ప్రజలైన వారికి ఆయన అగ్నిగా జ్వాలగా ఉన్నాడు, దుష్టులకు దహించు అగ్నిగా ఉన్నాడు. ఆయన భూమి మీదకి వచ్చింది అగ్ని వేయుటకే అనే సత్యాన్ని హృదయంలో విశ్వసించండి, నోటితో చెప్పుకోవటం కాదు. హృదయమందు విశ్వసించి క్రీస్తు కొరకే సాగిపోయినట్లుగా క్రీస్తు అను మన ప్రధాన కాపరి ఆధ్వర్యంలో, న్యాయాధిపతి ఆయన యొక్క అధీనములో మన యొక్క జీవితములు ముగించే వరకు కూడా సోదరులారా ఆయనకి ఇష్టలుగా జీవించడానికి నిర్ణయించుకుందాం. ఆయన చిత్తానుసారముగా, ఆయన రాజ్య సంబంధులుగా బ్రతుకుదాం. ప్రభు యొక్క శ్రేష్టమైన నిజమైన వెలుగులో మన ప్రయాణ పద్ధతిని కొనసాగిద్దాం. దేవునికి స్తోత్రం ముగిస్తాను.